Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఈయనకు సంబంధించినటువంటి న్యూస్లు గత కొన్ని రోజుల నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రశ్న రావణ్ ఇంట్లో కూడా ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. గన్నవరం పోలీసుల బృందం విస్తృతంగా తనిఖీలు కూడా చేపట్టింది. కొన్ని గంటల పాటు కూడా ఈ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని డాక్యుమెంట్లు రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సంగారెడ్డి అమీన్పూర్ లోని ఒక ఫ్లాట్ లో తనిఖీలు ముమ్మరంగా చేశారు అధికారులు. ఇంటి తనిఖీలను వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. ఇక రావణ్ భార్యను కూడా వైపు దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఇక ల్యాప్టాప్ లోని వివరాలు కూడా అన్ని కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. పత్రాలపై రావణ్ భార్య కూడా సంతకాలు కూడా పెట్టారు, తీసుకున్నారు అధికారులు. ఇక సోదాలపై కూడా ఇంతవరకు కూడా పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి కూడా యూట్యూబర్ ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి ఏదో ఒక న్యూస్ మనము తరచూ వింటూ వస్తూ ఉన్నాం. అయితే రోజు రోజుకు ప్రశ్న రావణ్కి ఉచ్చు బిగుస్తుంది అన్నట్టుగా కూడా వార్తలు కొన్ని వస్తున్నాయి. అవి కూడా మనం వింటూ వచ్చాం. సో మొత్తానికైతే బచ్చలకూరి జోసెఫ్ కస్టడీ పిటిషన్ పై ఇవాళ గన్నవరం కోర్టులో కీలక విచారణ కూడా జరగనుందనమాట. సో ప్రస్తుతం దేశద్రోహం కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో కస్టడీ పిటిషన్ పై కూడా రావణ్ తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే తాజాగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అంటే ప్రశ్న రావణ్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించి కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదేవిధంగా అతడి భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఇక రావణ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సోషల్ మీడియాల ఖాతాల నిర్వహణ పైన కూడా విచారణ అవసరమని పోలీసులు గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ ని కూడా దాఖలు చేశారు ఇప్పటికే. సో ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్ లో పోలీసులు కొన్ని షాకింగ్ విషయాలను కూడా బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వంపై సమాజంలో విద్వేషాలను కూడా రెచ్చగొట్టే విధంగా వీడియోలు రూపొందించారని చెప్పేసి, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి తీవ్ర అభియోగాలు అయితే మోపినటువంటి సందర్భం. అయితే నిషేధిత ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా కూడా రెచ్చగొట్టేలా ఆయన కంటెంట్ క్రియేట్ చేసి కూడా వదిలారని ఆయన పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు విద్వేషపూరిత కంటెంట్ వెనుక సారించిన వారిని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రశ్న రావణ్ అయితే గన్నవరం కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగిస్తుందా లేకపోతే నిరాకరిస్తుందా అనేటువంటి విషయాల గురించి తెలియాలంటే ఇంకా మనం వేచి చూడాల్సిందే. గత 9-10 రోజుల నుంచి కూడా యూట్యూబర్ ప్రశ్న రావణ్ కి సంబంధించినటువంటి న్యూస్లు మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక న్యూస్ తో బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా, టీవీ వేదికగా కూడా ఈయనకు సంబంధించినటువంటి న్యూస్లు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళ భార్యని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా రికార్డ్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని రికార్డులని, ఇన్ఫర్మేషన్స్ ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు. అయితే యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బత్తుల జోసెఫ్ నివాసంలో అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి గన్నవరం పోలీసులు అయితే తాజాగా సోదాలు కూడా నిర్వహించారు. అందులో నుంచి కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే ఆ డాక్యుమెంట్ లో ఏముంది అనేటువంటి విషయాలు అయితే ఇంకా తెలియరావాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాల్ని మాత్రం పోలీసులు ఇంతవరకు పూర్తి స్థాయిలో బయటకు చెప్పలేనటువంటి అంశం. సో మొత్తానికైతే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణం నరేంద్ర నగర్ కాలనీలో ఒక ఫ్లాట్ లో ఈ ఇంట్లోనే రావణ్ గత 2 ఏళ్లుగా నివసిస్తున్నట్టుగా సో తెలుస్తోంది. సో మొత్తానికైతే సోదాల సమయంలో పోలీసులు అయితే ఇంట్లోని కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని, రికార్డులతో పాటు కొన్ని ల్యాప్టాప్లని, స్టోరేజ్ డివైజ్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ప్రతి ఒక్క ఇంట్లో తీసుకున్నటువంటి సోదాలు చేసే సమయంలో, తనిఖీ చేసేటువంటి సమయంలో ప్రతి ఒక్క విజువల్ ని కూడా వాళ్ళు వీడియో రూపకంగా కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. సో ఆ తనిఖీల్లో మరి ఏం బయటపడింది, తనిఖీల్లో ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా, ఆ డాక్యుమెంట్లు ఏమైనా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా అనేటువంటి విషయాలు ఇప్పుడు అందరికీ క్వశ్చన్ గా మారుతున్నాయి. సో మొత్తానికైతే అందులో ఏముంది అనేటువంటి విషయాలు అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బయటపెట్టని పరిస్థితి.